అమరావతి రాజధాని రైతులకి తెలుగు ప్రజలకి గుడ్ న్యూస్. అమరావతిలో మరో భారీ పెట్టుబడి వచ్చింది. మనం గత వీడియోలో కూడా చెప్పుకున్నాం. అమరావతిలో ఒక అంతర్జాతీయ ప్రముఖ సంస్థ, వరల్డ్ వైడ్ ఫేమస్ సంస్థ 25,000 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో రాబోతా ఉందని తాజాగా రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకుంది. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అమరావతిలో నవనగరాల్లో భాగంగా ఎంటర్టైన్మెంట్ సిటీ రాబోతా ఉంది. ఎంటర్టైన్మెంట్ సిటీలో సినిమాలు, సీరియల్స్, కంటెంట్ డెవలప్మెంటు, ప్రొడక్షను, పోస్ట్ ప్రొడక్షను, షూటింగు, ఎడిటింగు, స్క్రిప్టింగు, కంటెంట్ తయారు చేయడం, ఇవన్నీ ఎంటర్టైన్మెంట్ సిటీలో భాగంగా జరుగుతాయి. రాబోయే రోజుల్లో ఈ కంటెంట్కే భయంకరమైన డిమాండ్ ఉంది. భారతదేశంలో ఈ ఎంటర్టైన్మెంట్ రంగం 8,60,000 కోట్ల రూపాయల మార్కెట్ కలిగి ఉంది. దీంట్లో పెద్ద పెద్ద సంస్థలు కూడా పెట్టుబడి పెడతా ఉన్నాయి. రిలయన్స్ లాంటి సంస్థలు కూడా 1,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతా ఉన్నాయి. కంటెంట్ మీదే ఒక సంస్థ 3 సంవత్సరాల్లో 86,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేందుకు ముందుకు వచ్చింది. నెట్ఫ్లిక్స్ గురించి మనం ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 300 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తూ ఉంది. నెట్ఫ్లిక్స్ లాంటి భారీ సంస్థ ఒకటి, క్రియేటివ్ ల్యాండ్ సిటీ ఆసియా పేరుతో ఈ సంస్థ అమరావతి రాజధానిలో 25,000 కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఆ పెట్టుబడులు రాబోయే 3 సంవత్సరాల్లో రాబోతా ఉన్నాయి. సినిమా రంగానికి, సీరియల్స్ తీసుకునే వారికి, గేమింగు, ఇలాంటి ఇండస్ట్రీ మొత్తానికి కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ ఒకేసారి సమకూర్చబోతా ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో సినిమా తీసే విధానం కూడా మారిపోబోతా ఉంది. గడిచిన 75 సంవత్సరాలుగా సినిమా రంగంలో అనేక మార్పులు వచ్చాయి. రాబోయే రోజుల్లో చాలా శరవేగంగా మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ప్రపంచంలోనే అత్యాధునిక టెక్నాలజీని ఈ క్రియేటివ్ ల్యాండ్ ఆసియా సంస్థ అమరావతి రాజధానిలో ఏర్పాటు చేయబోతా ఉంది. ఆసియాలోనే ఇది మొదటిసారి కావడం గమనార్హం. ప్రధాని నరేంద్ర మోదీ అలా శంకుస్థాపన చేసి వెళ్ళారో లేదో, ఆ మరుసటి రోజే ఈ సంస్థ ఎంఓయూ కుదిరింది. దీని పెట్టుబడులన్నీ ఒకసారి కనుక గ్రౌండ్ అయితే దాదాపు 5 లక్షల మందికి ఉద్యోగాలు, వేలాది మందికి ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి కల్పించి ఉద్యోగాలు ఇచ్చే ఏర్పాట్లు చేయబోతా ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో ఈ సంస్థ అమరావతి రాజధానిలో 70 ఎకరాల్లో పనులు ప్రారంభించబోతుంది. అది ఏ గ్రామ పరిధిలో వస్తుంది అనేది మరింత క్లారిటీ వచ్చిన తర్వాత మరో వీడియోలో మనం కలుసుకుందాం.